ఐఎస్ అకాడమీ ముందుగా ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మనకి ఏపీలో సూక్ష్మ సేద్యం భేష్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో దేశంలో 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది సూక్ష్మ సేద్యంలో ఉండడం జరుగుతుందిగా చెప్పవచ్చు. అంటే ఈ యొక్క సూక్ష్మ సేద్యం అంటే ఏమిటి సార్ అంటే మనకి ఈ ఇరిగేషన్ ఈ యొక్క అగ్రికల్చర్ వ్యవసాయం అనేది సూక్ష్మ సేద్యం సంబంధించిన చూస్తున్నాం. సూక్ష్మ సేద్యం అనేది చూసుకుంటే మనకి నీరు తక్కువగా ఉన్నప్పుడు ఆ నీటిని పొదుపుగా ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ సూక్ష్మ సేద్యాన్ని చేయడం జరుగుతుంది. దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అనవచ్చు లేదా సింకర్ల ఇరిగేషన్ అని కూడా చెప్పవచ్చు. అలాగా సూక్ష్మ సేద్యంలో ఈ యొక్క భారతదేశంలోనే ఫస్ట్ ప్లేస్లో మనకి ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే కర్ణాటక రాష్ట్రం ఉండడం జరుగుతుంది. 2వ స్థానంలో తమిళనాడు రాష్ట్రం అనేది ఉండడం జరుగుతుంది. 3వ స్థానంలో గుజరాత్ రాష్ట్రం అనేది ఉండడం జరుగుతుంది. దాని తర్వాత 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అనేది మనకు ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న, ఆంధ్రప్రదేశ్లో మనకి ఇటీవల వచ్చిన డేటా ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంది. ఏంటంటే దేశంలో ఈ సూక్ష్మ సేద్యంలో భాగంగా మనకి ఏది సార్ అంటే 4వ స్థానంలో ఉంది. దాదాపుగా 10.96% మనకి సూక్ష్మ సేద్యం దేశ విస్తీర్ణంలో వ్యవసాయం అని జరగడం జరుగుతుందిగా చెప్పవచ్చు. మనకి గ్రూప్ 2లో 30 మార్కులు ఉంది కాబట్టి కరెంట్ జియోగ్రఫీ నుంచి ఇక్కడ నుంచి క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. అంటే మనకి ప్రాజెక్టులు చెప్పింటాం కదా, ఓకే, పెద్ద తరహా ప్రాజెక్టులు, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు, దాని తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ అండ్ ఈ సింకర్ల ఇరిగేషన్ అని వస్తుంది. దాంట్లో సూక్ష్మ సేద్యం అంటే నీటిని పొదుపుగా వాడడం కోసం చేసే వ్యవసాయంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే 2040 కల్లా చందమామ పైన భారత్ వ్యోమోగామి అని ఇస్రో ప్రకటించడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. ఇస్రోకు సంబంధించిన డేటా అనేది తరచుగా మన కరెంట్ అఫైర్లో రావడం జరుగుతుంది. ఓకే, కానీ ఇస్రో ఎప్పటికంట 2040 నాటికి చంద్రుని పైకి ఎక్కడ సార్ అంటే చంద్రుని మీదకి ఈ యొక్క వ్యోమోగామిని పంపించనున్నదిగా ప్రకటించారు. వ్యోమోగామి అంటే ఎవరైతే చంద్రుని పైన వెళ్తారో వాళ్ళను వ్యోమోగాములుగా పిలవడం జరుగుతుంది. 2040 నాటికి పంపించే విధంగా ఈ ఇస్రో చైర్మన్ ఈ సోమనాథ్ గారు దీన్ని ప్రకటించడం జరిగినది. మనకి ఈ వ్యోమోగాములు ముందుగా లోయర్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టి ఈ యొక్క హిందూ మహాసముద్రం జలాల్లో వీటిని సురక్షితంగా దించుతామని చెప్పడం జరిగింది. అంటే ముందుగా ఈ వ్యోమగాములను ఎక్కడ ప్రవేశపెడతారంట LEO అంటే లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. అంటే భూమి నుంచి దాదాపుగా ఒక 200 నుంచి 600 కిలోమీటర్ మధ్యలో ఉండే ఈ ప్రాంతాన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. వాళ్ళను అక్కడ దించి తర్వాత వాళ్ళను సేఫ్ గా ఎక్కడ దించుతారంట హిందూ మహాసముద్రంలో మేము దించుతాము అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనకు చూడండి 2024లో మనకి ఈ యొక్క ఇస్రో ఒక ప్రయోగం చేయబోతుంది. అదే ఏంటి సార్ అంటే గగన్యాన్. ఏంటి సార్ అంటే గగన్యాన్ అని చేపట్టడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఈ యొక్క 2024లో మనుషులను లేదా వ్యోమోగాములను అంతరిక్షంలో పంపించేందుకు ఇస్రో చేపడుతున్న ప్రాజెక్ట్ ఏది సార్ అంటే గగన్యాన్ ప్రాజెక్ట్. ఓకే, కానీ ఇక్కడ కూడా మనకి ఈ చంద్రుని పైన దించే విధంగా ఇది చేయడం జరుగుతుంది. ఓకే, ఈ 2040 నాటికి మేము పంపిస్తాము అని ఈ యొక్క ప్రకటించడం జరిగినది. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఓకే ఒకే పోలికలు ఉండే 2 మానవరహిత మిషన్ G1 G2 అండ్ ఎయిర్ ఆఫ్ టెస్ట్ ప్యాడ్ అబార్ట్ టెస్ట్ వెహికల్ పరీక్ష విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది అని ఇది చేయడం జరిగింది. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1969లో ఈ చంద్రుని పైన ఈ యొక్క మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్
నీల్ ఆంగ్స్ట్రామ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా చంద్రుని పైన అడుగు పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా చంద్రుని పైన దాదాపుగా 18 మంది వెళ్ళడం జరిగినది, దాదాపుగా 12 మంది ఇదవ్వడం జరిగింది. ఇటీవల చంద్రుని పైన మనం చంద్రయాన్ 3ని కూడా ప్రయోగించాం. చంద్రయాన్ 3ని ప్రయోగించి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం పైన మనము ఆ యొక్క ప్రయోగాలు చేసి అక్కడ ఏం చేశాం సార్ అంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని రీసెర్చ్ కూడా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం నాన్న. భారత్ బ్రాండ్ బియ్యంగా కిలో 25 రూపాయలు. అంటే ద్రవ్యోల్బణాన్ని కిందికి దించి సామాన్యుల అందరికి కూడా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది సార్ అంటే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. దాని పేరే ఏంటి సార్ అంటే భారత్ బ్రాండ్ అనే పేరుని పెట్టడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈ భారత్ బ్రాండ్ కింద ఏం చేస్తారు సార్ అంటే కేవలం 25 రూపాయలకే కేజీ బియ్యంను అంటే కేజీ రైస్ ని ఇచ్చే విధంగా దీనిని రూపొందించడం జరిగినది. మనకి ఆల్రెడీ భారత బ్రాండ్ పేరిటే గోధుమ పిండి, పప్పులను నాఫెడ్ అండ్ ఇతర సంస్థలు ఈ యొక్క అమ్ముతున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ యొక్క రోజు రోజుకు ద్రవ్యోల్బణం పెరుగుతుంది కాబట్టి ఆ ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్నమైన పథకాన్ని తీసుకొచ్చింది. అదే మనం ఏమంటాం సార్ అంటే భారత్ బ్రాండ్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఇటీవల చూడండి ఈ ఎమర్జెన్సీ పరిస్థితులు మనకి ఎక్కడ చూసాము, ఎక్కడంటే మనకి శ్రీలంకలో చూడడం జరిగింది అండ్ పాకిస్తాన్ లో చూడడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్ గా ఇటీవల చూడండి మనకి ఈ యొక్క అమెరికా దేశం మన భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న ఏవైతే బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని కూడా నిషేధించడం జరిగింది. ఇటీవల ఈ పాకిస్తాన్ అనే దేశం నుంచి ఈ బియ్యాన్ని కూడా మనం కొనుగోలు చేయడం జరుగుతుంది యుఎస్ఏ. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. దీని రిలేటెడ్గా చూస్తే మనకి ఓకేనా, దీని రిలేటెడ్గా మనం చూస్తే ఏమొస్తుంది సార్ మనకి రిలేటెడ్గా దీనిలో చూస్తే మనకి ముఖ్యంగా గమనించండి నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది సార్ అంటే మనకి కటక్ లో ఉండడం జరుగుతుంది. అదే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సెంటర్ ఎక్కడుంది సార్ అంటే మనకి ఈ యొక్క మనీలాలో ఉండడం జరుగుతుంది, ఫిలిప్పైన్ క్యాపిటల్. ఓకే, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త చూడండి, మనకి ఇవన్నీ లింకప్ చేసుకొని చదవండి అన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి గజరాజుల మృత్యుఘోష. అంటే దేశంలో రోజు రోజుకి ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క ఏనుగులు అనేవి మృత్యువాత పడుతున్నాయి. కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో, కేవలం ఈ యొక్క 5 years టైం పీరియడ్ లో మనకి ఓకేనా ఈ 5 సంవత్సరాల కాలంలో మొత్తం 522 ఏనుగులు మరణించడం జరిగినట్టుగా ప్రకటించారు. ఓకే, దాంతో విద్యుద్ఘాతంతో మృత్యువాత చెందిన ఏనుగులు చూస్తే ఓకే విద్యుత్ మీన్స్ ఎలక్ట్రిసిటీ వలన ప్రమాదానికి గురై చనిపోయినవి 779 ఏనుగులుగా చెప్పడం జరుగుతుంది. దాంట్లో రైలు ప్రమాదాల వలన, రైల్వే యాక్సిడెంట్ వలన 75 మరణించడం జరిగింది. అదే వేటగాళ్ల వలన మొత్తం వేటగాళ్ళు ఎవరైతే హంటర్స్ ఉంటారో ఈ వేటగాళ్ల వలన మనకి 47 చనిపోవడం జరిగినది. అదే విష ప్రయోగం ద్వారా ఏది సార్ అంటే విష ప్రయోగం ద్వారా 21 ఏనుగులు చనిపోయినట్లుగా మనకి ఇవ్వడం జరిగినది. ఓకే, మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ గజరాజులు లేదా ఏనుగులు రోజు రోజుకు చనిపోతున్నాయి. దాంట్లో భాగంగా గత 5 సంవత్సరాల్లో మృత్యువాత పడిన ఏనుగులు 522. దాంట్లో ఈ విద్యుద్ఘాతంలో మరణించినవి 379. అదే ఈ యొక్క రైలు యాక్సిడెంట్ వలన చనిపోయినవి 75, వేటగాళ్ల వలన 47, విష ప్రయోగం వలన 21 చనిపోవడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అయితే భారతదేశంలో మనకి అత్యధికంగా మనకు మొత్తం కూడా ఈ యొక్క ఇలాగా మరణించడం జరిగినది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం 13 మరణించడం జరిగినది. ఈ 13 కూడా ఏంటి సార్ అంటే విద్యుత్ ప్రమాదాల వలనే మరణించాయి అని చెప్పవచ్చు. మనకి ఇవేనన్న కానీ కొంచెం జాగ్రత్తగా ఇవి ఇచ్చేయండి. గతంలో ఈ ఏనుగుల సంరక్షణ కోసం మనకి ఆపరేషన్ గజ, ఆపరేషన్ గజ, హాతీ మేరా సాతి అనేది ఇటీవల కేరళ రాష్ట్రంలో ఒక దేవాలయంలో రోబో ఏనుగును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. చూడండి. ఓకే, ఈ యొక్క కేరళ రాష్ట్రంలో మనకి ఒక ఉత్సవాలు కూడా జరుగుతాయి. మనకి తిరుచి ప్రాంతంలో ఈ కేరళలో మనకి ఏనుగు సంబంధించిన ఉత్సవాలు కూడా జరగడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా లింకప్ చేసుకుని నీట్గా చదవండి అన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే జలంతర్గామి నుంచి ద్వారకా దర్శనం అనేది ఇచ్చేయడం జరుగుతుంది. అంటే మనకి పురాణాల ప్రకారం కొన్ని రకాల హిందూ మత గ్రంథాల ప్రకారం మనకి ఏం జరిగింది సార్ అంటే ఈ యొక్క ద్వారకా నగరం అనేది పూర్వం మునిగిపోయినట్లుగా చెప్పడం జరుగుతుంది. పూర్వం ద్వారకా నగరం ఈ యొక్క సముద్రంలో మునిగిపోయినట్లుగా చెప్పడం జరిగింది మనకి. అయితే దానికి సంబంధించి మనకి ఈ జలంతర్గామికి సంబంధించి ఈ జలంతర్గామి దర్శనంలో భాగంగా ఏంటి సార్ అంటే మనకి జలంతర్గామి దర్శనంలో భాగంగా మనకి ఈ యొక్క మొత్తం 35 టన్నుల బరువు కలిగిన ఒక సబ్ మెరైన్ ని పంపించనున్నారు. ఈ సబ్ మెరైన్ ద్వారా ఎవరైతే ఆ ద్వారకను చూడాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ సబ్ మెరైన్ ద్వారా ప్రయాణించి లోపల దీన్ని చూడవచ్చు. అంటే దాదాపుగా మనకి ఉపరితలం నుంచి 300 అడుగుల లోతు మేర ఈ యొక్క ద్వారకా నగరం అనేది కనుగొనబడింది. దానిని చూడడానికి ఈ యొక్క ఒక కొత్త సబ్మెరైన్ ని రూపొందించడం జరుగుతుంది. ఈ సబ్మెరైన్ ద్వారా దాదాపు 35 టన్నులు కలిగిన సబ్మెరైన్ ద్వారా ఈ ద్వారకా నగరాన్ని చూసే విధంగా ఇచ్చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొత్తం ఈ సబ్మెరైన్ ద్వారా 30 మంది దీంట్లో ద్వారా ప్రయాణించవచ్చు. అయితే దీంట్లో ఓకేనా, దీంట్లో చూడడానికి వెళ్ళే వాళ్ళు 24 మంది ఉంటారు. దాంట్లో 6 మంది సిబ్బంది ఉండడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ కావచ్చు, మాస్కులు కావచ్చు, వాటిని అన్నిటినీ కూడా అందించడానికి ఇచ్చేయడం జరుగుతుంది. అంటే పురాతన కాలంలో ఏది మనకి ఈ ద్వారకా నగరం మునిగిపోయిందనే ఒక గాథ ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా మనకి లభించాయి. పరిశోధకులు దాన్ని ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి చూసే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క జలంతర్గామిని రూపొందించారు. అయితే సామాన్యులకు ఇది ఎలాగ సార్ అంటే ఈ గవర్నమెంట్ అనేది సబ్సిడీ కూడా అందించవచ్చు అని కూడా ఇక్కడ పేపర్లో పేర్కొనడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. ఓకే, మహిళా ముద్ర. ఓకేనా, వచ్చే లోక్సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి 1971లో మనకి ఇక మొత్తం ఈ యొక్క పురుషుల ఓటు 60.8% ఉంటే మహిళల ఓట్లు 48.9%, మొత్తం పోలైన ఓట్లు 55.2%. అదే 2014 ఎన్నికల్లో ఈ యొక్క పురుషుల ఓటు 67% ఉంటే మహిళల ఓట్లు 65.5%, పోలైనది 66.4%. అదే 2019-17 లోక్సభ ఎన్నికల్లో చూసుకుంటే మనకి 67.01% మహిళా ఓటర్లు పురుష ఓట్లు శాతం ఉంటే మహిళా ఓటర్లు 67.18%. అంటే 2019 లోక్సభ ఎన్నికలలో పురుష ఓట్ల కంటే మహిళా ఓట్లే అధికంగా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే రాబోయే ఓట్లలో మనకి అంటే 2024 లోక్సభ ఎన్నికలలో ఈ యొక్క మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు అని చెప్పడం జరుగుతుంది మనకి. అంటే ఈ 2024లో మహిళా ఓటర్ల శాతం చూస్తే 2024లో 67.6% మహిళా ఓటర్లు ఉండడం జరుగుతుంది. అదే 2029కి 71.4%. అదే 2047 నాటికి
మహిళా ఓటర్లు 86.3% ఓట్లు వేస్తారు అని చెప్పడం జరుగుతుంది. అంటే రోజు రోజుకి మహిళా ఓటర్ల శాతం అనేది అధిగమించడం జరుగుతుంది. 2019లో పురుష ఓట్ల కంటే స్త్రీ ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. అంటే 2019లో స్త్రీ ఓట్లు చూసుకుంటే మనకి 67.18% ఉన్నారు. అలాగే 2024లో 67.6% ఉండడం జరుగుతుంది. 67 ఎంత శాతం సార్ అంటే 6%. 2029లో 71.4%, 2047లో 86.3%గా ఉండనున్నారు. అంటే మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు అని మనకి ఇక్కడ ఏదే ఈ యొక్క మనకి పేపర్లో ఇవ్వడం జరిగింది. అంటే మహిళలే కీలక పాత్ర పోషిస్తారు అని తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే చెలికా తీరంలో ఓకేనా కొత్త ఉభయచర దేవి, దీని పేరు కూడా పెట్టేది చూడండి అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏవైనా కొత్త జీవులు వస్తే అలాంటివి కాస్త జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇలాంటి వాటిని టార్గెట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినర్. కాబట్టి ఈ యొక్క చూద్దాం మనము. డెమోరెస్టియా అలెన్సిస్ అనే ఒక కొత్త ఉభయచర జీవి కనుగొనబడింది. ఎక్కడ సార్ అంటే ఈ యొక్క ఒడిస్సాలోని బరంపర యూనివర్సిటీ వాళ్ళు ఈ చీలికా తీరంలో, ఎక్కడ సార్ అంటే ఈ చీలికా అనే తీరంలో దీన్ని కనుగొనడం జరిగినది. కాబట్టి దీనికి సంబంధించి మనకి ఈ కనుగొనడం జరిగింది. ఇది కొత్త ఉభయచర జీవి, దాదాపుగా 6 నుంచి 7 వరకు గుడ్లు కూడా పెడుతుంది అని పరిశోధకులకు తెలియజేయడం జరిగినది మనకి. కానీ ఈ యొక్క దీన్ని చూసుకుంటే మనకి ఇలాంటి కొత్త జాతులు చాలా వచ్చాయి 2023లో. వాటిని కొంచెం జాగ్రత్తగా నీట్గా రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోదాం. 30న అయోధ్య పర్యటనకు ఈ యొక్క నరేంద్ర మోడీ వెళ్ళనున్నారు. దాంట్లో భాగంగా ఒక విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు నాన్న. దాంట్లో భాగంగా ఆ విమానాశ్రయం పేరు ఏంటి సార్ అంటే మర్యాద పురుషోత్తం పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు పెట్టడం జరిగింది. కానీ కొంచెం జాగ్రత్తగా చూడండి నాన్న. 2023 డిసెంబర్ 30వ తారీఖున నరేంద్ర మోడీ గారు ప్రారంభించబోయే అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మర్యాద పురుషోత్తం శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పటికీ భారతదేశంలో మొత్తం కూడా 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నాయి. దాంట్లో ఇది కూడా యాడ్ అవబోతుంది మనకి. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 3 ఉండడం జరుగుతుంది. ఒకటి ఇటీవల ప్రకటించిన తిరుపతి అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాని తర్వాత ఇటీవల ఆల్రెడీ మనకి ఏది సార్ అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ అంటే విజయవాడ ఎయిర్పోర్ట్ అండ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో కూడా కొన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి చూడండి. ఇటీవల భోగాపురం ఎయిర్పోర్ట్ అండ్ ఇటీవల కర్నూలులో మనకి ఒక ఎయిర్పోర్ట్ ని ప్రారంభించారు, ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్. ఓకే, మనకి మన ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఏది సార్ అంటే సత్యసాయి ట్రస్ట్ ఎయిర్పోర్ట్. దాని తర్వాత మనకి కడపలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉండడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి ఎయిర్పోర్ట్లన్నీ కూడా జాగ్రత్త చూడండి. మనకి వాయు రవాణాలో భాగంగా ఇలాంటి అంశాలను తెలుసుకోవచ్చు. మనకి భారతదేశ విమానయాన పితామహుడుగా ఎవరిని పిలుస్తాం సార్ అంటే జేఆర్డి టాటా అనే వ్యక్తిని ఇచ్చేయడం జరుగుతుంది. ఏంటి సార్ అంటే భారత మొదటి విమానయాన పితామహుడుగా చెప్పడం జరుగుతుంది. ఇతను భారతదేశంలో తొలి విమానాన్ని నడపడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే జేఆర్డి టాటా గారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 2 కోట్ల మంది. ప్రపంచ నేతలందరిలో అగ్రస్థానం ఎవరున్నారు సార్ అంటే నరేంద్ర మోడీ గారు ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు 2007వ సంవత్సరంలో ఈ యొక్క ఛానల్ ని రూపొందించడం జరిగింది. అయితే ఇప్పటికి దీని సబ్స్క్రైబర్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే 2 కోట్లకు చేరడం జరిగినది. ఓకే, కాబట్టి మోదీతో పోలిస్తే 3వ వంతు కంటే తక్కువగా ఇతర దేశాల
అధ్యక్షుల ఓట్లు ఉండడం జరుగుతుంది, సబ్స్క్రైబ్లు. కానీ ప్రపంచంలో అత్యధికంగా ఈ యొక్క ఫాలో అవుతున్నది ఏ దేశ అధ్యక్షుని సార్ అంటే నరేంద్ర మోడీ అని చెప్పవచ్చు మనకి ఏదైనా. ఓకే, కానీ ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ ఎవరున్నారు, మనకి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, అండ్ దాని తర్వాత మనకి జో బైడెన్, వీళ్ళందరూ కూడా ఇచ్చాడు. మనకి అది అవసరం లేదు. ఈ యొక్క ఎంతమంది సబ్స్క్రైబర్లు అంటే 2 కోట్లు, ప్రపంచ నేతల్లో అగ్రస్థానం ఉండడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత మనకి నౌకాదళంలో INS ఇంపాల్ అనేది రావడం జరిగింది. ఇటీవల చూడండి, మనము ఈ యొక్క కొత్తగా రూపొందించిన జలంతర్గాములు కావచ్చు, ఈ యొక్క సిప్లు కావచ్చు, మనం చెప్పుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా క్వశ్చన్లు అనేవి రావడం జరిగింది. అయితే ముంబైలోని నావెల్ డాక్యార్డ్ ఏదైతే ఉందో, ఓకే, ఏది సార్ అంటే ఏదైతే ముంబై నావెల్ డాక్యార్డ్ ఏదైతే ఉందో, ఈ ముంబై నావెల్ డాక్యార్డ్ ఏదాన్ని తయారు చేసింది సార్ అంటే ఐఎన్ఎస్ ఇంపాల్ అనే దాన్ని తయారు చేయడం జరిగింది. దీనిని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 163 మీటర్ల పొడవు అండ్ ఏకంగా 7400 టన్నుల బరువు అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా 75% భారతదేశానికి సంబంధించిన పరికరాలే వాడడం జరుగుతుంది. దీంట్లో నిఘా సెన్సర్లు, రాడార్లు అన్ని కూడా దీన్ని అన్ని రకాలుగా డిజైన్ చేయడం జరిగినది. ఇది INS ఇంపాల్. ఎవరు తయారు చేశారు, మనకి ఈ యొక్క ముంబైలోని నావల్ డాక్యార్డ్ అనేది తయారు చేయడం జరిగినది. భారతదేశంలో మొత్తం కూడా ఈ నౌకాశ్రయాలు లేదా పోర్ట్స్, ఓడరేవులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే మొత్తం 13 ఓడరేవులు ఉన్నాయి. తూర్పు తీరంలో 6, పశ్చిమ తీరంలో 6 ఉండడం జరుగుతుంది. దీంట్లో ఈరోజు అడిగే క్వశ్చన్ ఏంటి సార్ అంటే భారతదేశంలో ఏకైక కార్పొరేట్ ఓడరేవు ఏది? భారతదేశంలో ఏకైక కార్పొరేట్ ఓడరేవు ఏది? మన ఛానల్ని ఫాలో అయ్యేవారు కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, ఓకేనా, రాష్ట్రానికి అమృత్ భారత్ రైల్, రాష్ట్రానికి మొత్తం మనకి అమృత్ భారత్ రైల్ అనేది రావడం జరుగుతుంది. అంటే 2023వ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున ఈ యొక్క అమృత్ భారత్ రైల్ని ఎవరు ప్రారంభించనున్నారు సార్ అంటే నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. ఇది పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి కర్ణాటకలోని బెంగళూరు వరకు వెళ్ళడం జరుగుతుందన్న. ఎక్కడి నుంచి సార్ అంటే వెస్ట్ బెంగాల్లోని మాల్టా నుంచి కర్ణాటక క్యాపిటల్ అయిన బెంగళూరు వరకు వెళ్ళడం జరుగుతుంది. అయితే 30న ప్రారంభిస్తే ఇది ఆంధ్రప్రదేశ్లో జనవరి 1వ తారీఖున ఇది ఎంటర్ అవ్వడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఇది అమృత్ భారత్ రైళ్లలో భాగంగా చెప్పడం జరుగుతుంది. మనకి మళ్ళీ చెప్తున్నా చూడండి అన్న, మనకి ఇటీవల 2023లో కొన్ని రైళ్లను ప్రారంభించారు, కొత్త రైలు. అదే ఒకటి నమో భారత్ ట్రైన్ కూడా నడుస్తుంది చూడండి. దాంతో పాటు అమృత్ భారత్ రైలు కూడా మనకి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లింకప్ చేసుకొని చూడండి అన్న. 2020లో భారతదేశంలో తొలి కిసాన్ రైలును కూడా ప్రారంభించారు చూడండి మనకి. అండ్ 2022లోనే మనకి అండర్ గ్రౌండ్ ఓకేనా, ఏది సార్ అంటే అండర్ గ్రౌండ్ వాటర్ మెట్రోని కూడా ప్రారంభించారు. అండర్ గ్రౌండ్ వాటర్ మెట్రోని కూడా ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? కలకత్తాలో. ఈ కలకత్తా అంటే 1984లో భారతదేశంలోని మొదటిసారిగా భూగర్భ మెట్రో కూడా చెప్పవచ్చు కలకత్తాను. అంటే ఈ 2022లో అండర్ గ్రౌండ్ వాటర్ మెట్రోని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే మనకి ఈ కలకత్తా నగరంలో ప్రారంభించడం జరిగింది. ఇటీవల మనము బుల్లెట్ ట్రైన్ సంబంధించి కూడా చూసాం. బుల్లెట్ ట్రైన్ ఓకేనా. ఈ బుల్లెట్ ట్రైన్ ని 2017లో శంకుస్థాపన చేస్తే ఈ 2023లో ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ యొక్క ట్రైన్ యొక్క ఏది స్టేషన్ కూడా పూర్తి చేశారు. అండ్ ఒక సొరంగ మార్గాన్ని కూడా పూర్తి చేయడం జరిగినది. ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ అనేది మనకి ఎక్కడి నుంచి సార్ అంటే అహ్మదాబాద్ నుంచి బాంబే మధ్య ఉంటుంది.
కానీ బుల్లెట్ ట్రైన్ అనేవి భారతదేశంలో మొత్తం కూడా 7 ప్రాంతాల్లో ప్రారంభించే విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు కొంచెం జాగ్రత్తనన్న. బుల్లెట్ ట్రైన్ అంటే అహ్మదాబాద్ టు ముంబై మధ్యనే కాదు, భారతదేశంలో మొత్తం 7 ప్రాంతాల్లో వీటిని డిజైన్ చేయడం జరిగింది కూడా చెప్పడం జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ ని ప్రారంభించింది ఎవరు సార్ అంటే జపాన్ అనే దేశం. ప్రపంచంలో అత్యధిక వేగంగా నడుస్తుంది. ప్రజెంట్ మన భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే ట్రైన్లలో వందే భారత్ ఉంది. ఈ వందే భారత్ ని 2019లో ప్రారంభించాడు. చూడండి నాన్న, మనకి 2019 ఫిబ్రవరి 15వ తారీఖున ప్రారంభించడం జరిగింది వందే భారత్. ఓకే, న్యూఢిల్లీ నుండి ఈ యొక్క ఎక్కడ దాకా అంటే ఉత్తరప్రదేశ్ వారణాసి వరకు. ఇవన్నీ కూడా లింకప్ చేసుకొని చదవండి నాన్న. ఇవన్నీ లింకప్ చేసుకొని చదివితే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత మనకి ఒక సంగీత గాన కోకిల ఓకే షకీరాకు అరుదైన గౌరవం లభించడం జరిగింది. దాదాపుగా 21.3 అడుగుల ఎత్తైన ఒక కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నాన్న. ఓకే, ఈమె యొక్క స్వస్థలమైన కొలంబియాలో ఈ యొక్క 21.3 అడుగుల ఎత్తైన షకీరాకు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఓకే నాన్న, హిప్ డోంట్ లై లోని ఒక నృత్య భంగిమలోని ఆ యొక్క డిజైన్ చేయడం జరిగినది. అడగొచ్చు నన్ను, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క డిజైన్ లేదా ఆ యొక్క ఆ విగ్రహం ఏ భంగిమలో నుంచి తీసి ఏర్పాటు చేశారంటే హిప్ డోంట్ లై అనే దాని నుంచి తీసి దీన్ని డిజైన్ చేయడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్స్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు, ఏవైనా విశ్లేషణాత్మకమైన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.